హాయ్ అండి. అందరికీ నమస్కారం. సో, ఈ వీడియో వచ్చి మా కింగ్స్టన్ ట్రిప్. సో, ఫ్యూ డేస్ బ్యాక్ మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కింగ్స్టన్ ట్రిప్‌కి వెళ్ళాము. మేమిక్కడ ట్రిప్‌కి స్టార్ట్ అయ్యాము. 1 ఇయర్ పుట్టాక ఇదే మా ఫస్ట్ ట్రిప్. ఇద్దరు పిల్లలు వెనకాల కార్ సీట్‌లో కూర్చున్నారు. మా 1 ఇయర్ పాప హాయిగా పడుకుంది. వీరేమో డ్రైవింగ్ చేస్తున్నాడు. నేనేమో ఫ్రంట్ సీట్‌లో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఈలోగా మా వాడు ఏడుపు మొదలుపెట్టాడు. సో, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి వాళ్ళిద్దరికి మధ్యలో కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ మేము ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. సో, ఇది ఈవినింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడేమో మా వాయిగాడు నాకు కొన్ని ఊసులు చెప్తున్నాడు. అండ్ వన్యమ్మ కూడా లెగిసిపోయింది. ఆల్మోస్ట్ కాటేజ్కి రీచ్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది. సో, ఫైనల్లీ అయితే మేము కాటేజ్కి అయితే రీచ్ అయ్యాము. బట్ ఎంట్రీ చూడండి. సో, ఇది వచ్చి కాటేజ్ ఎంట్రీ మాట. సో, అలా ఎంటర్ అవుతుంటే నాకైతే నిజంగా చాలా భయమేసింది. మేమే ఫస్ట్ రీచ్ అయ్యాం. సో, ఎవరూ లేరు. అండ్ నాకు ఆల్మోస్ట్ ఏదో భూత్ బంగ్లా చూసినట్టే అనిపించింది. సో, ఇది వచ్చి కాటేజ్ ఎంట్రీ. స్టార్టింగ్‌లోనే లివింగ్ రూమ్ ఉంది. సో, మనకి కావాల్సిన బేసిక్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మాది 3 డేస్ ట్రిప్ కాబట్టి మేము కావాల్సిన ఫుడ్ అన్నీ తెచ్చుకున్నాం ప్రిపేర్ చేసుకునేలాగా. ఈ కాటేజ్ డిజైన్ నేచర్‌కి చాలా క్లోజ్‌గా ఉంది. వుడెన్ ఆర్కిటెక్చర్‌తో. సో, ఇది వచ్చి లివింగ్ ఏరియా. సో, లివింగ్ ఏరియాలో టీవీ, సోఫా. ఇంటీరియర్ చూడండి కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇంటీరియర్. వార్మ్ లైట్స్, ట్రెడిషనల్ డెకరేషన్. మొత్తం ప్లేస్ పీస్ఫుల్ అండ్ కాజీ ఫీలింగ్ ఉంది. ఇక్కడ వచ్చి డైనింగ్ ఏరియా అండ్ కొన్ని లైబ్రరీ స్టఫ్ పెట్టారు. ఇక్కడ చూడండి హెడ్ క్యాప్స్ వచ్చి కంప్లీట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్, చాలా అందంగా ఉన్నాయి. అండ్ జిమ్ చేసే వాళ్ళకి జిమ్ ఎక్విప్మెంట్ అండ్ పెద్దవాళ్ళకి బుక్స్, పిల్లలకి టాయ్స్, కార్స్, గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇంకొక హాల్ అండ్ డైనింగ్ కంబైన్ ఏరియా. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్గా ఉంది అండ్ కంప్లీట్ వుడెన్ ఫ్లోరింగ్. డైనింగ్ ఏరియాలో అయితే మొత్తం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి కలిసి తినొచ్చు. అండ్ పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా స్పేషియస్గా ఉంది హాల్. అండ్ డెకరేషన్కి పెట్టిన ఇంటీరియర్ స్టఫ్ అయితే ఇంకా టాప్ నాచ్ మాట, చాలా బాగుంది. అన్నీ హ్యాండ్మేడే. సో, ఈ ఎయిర్బిఎన్బిలో ఆల్మోస్ట్ 4 bedrooms అండ్ 2 washrooms. దిస్ వాజ్ ద ఫస్ట్ వాష్రూమ్. బేసిక్ స్టఫ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో, ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్. ఇందులో వాళ్ళు కావాల్సిన బేసిక్ బెడ్షీట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ ఒక బెడ్, ఇంకా సైడ్ టేబుల్, ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వాషింగ్ ఏరియా. సో, బేసిక్ లిక్విడ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. దిస్ వాజ్ ద సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా టేబుల్ అండ్ బెడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో బేసిక్గా మిర్రర్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఎక్స్ట్రా ఉంది. అండ్ రిమైనింగ్ స్టఫ్ అయితే సేమే. సో, ఇది నేనే వీడియో తీస్తున్నా. థర్డ్ బెడ్రూమ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ వీరు ఇంకా వాయు కూడా నాతో పాటు బెడ్రూమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇది వచ్చి ఫోర్త్ బెడ్రూమ్. సో, ఇది యాక్చువల్లీ కిడ్స్ బెడ్ ఒక సైడ్ ఇచ్చాడు. సో, కంపేర్ టు అదర్ బెడ్రూమ్స్ ఈ బెడ్రూమ్ కొంచెం పెద్దది.
ఇది వచ్చి సెకండ్ వాష్రూమ్. వాష్రూమ్‌లో కావాల్సిన బేసిక్ స్టఫ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో, ఇది కాటేజ్ బయట ఉన్న 4 బెడ్‌రూమ్స్‌లో ఫస్ట్ బెడ్‌రూమ్ మాట. ఈ బెడ్‌రూమ్స్ ఏవి పక్కపక్కన లేవు. ఎక్కడెక్కడో ఒక్కొక్క బెడ్‌రూమ్ ఇచ్చాడు. అండ్ ఇది సెకండ్ బెడ్‌రూమ్. ఇందులో 4 బెడ్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. బయట అయితే చాలా చీకటిగా ఉంది. ఈ బెడ్‌రూమ్స్ అన్నీ కాటేజ్‌కి కొంచెం దూరంలో ఉన్నాయి. అండ్ ఇదొచ్చి కాటేజ్ బయట ఒక వాష్‌రూమ్ మాట. ఆ 4 బెడ్‌రూమ్స్‌కి. బానే ఉంది. ఈ వాష్‌రూమ్‌లో కూడా కావాల్సిన బేసిక్ స్టఫ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్కరుగా మా ఫ్రెండ్స్ కూడా కాటేజ్ రీచ్ అయిపోయారు. సో, ఇక్కడ సాయి ఇంకా కవితక్క రెఫ్రిజిరేటర్‌లో మేము తెచ్చుకున్న బేసిక్ స్టఫ్ అంతా పెడుతున్నారు. సో, మాది 3 డేస్ ట్రిప్ కాబట్టి 3 డేస్‌కి సరిపడా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇలాగే తెచ్చుకున్నాం. ఇక్కడ కిచెన్‌లో స్టవ్, మైక్రోవేవ్, కాఫీ మేకర్, ప్లేట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈయనొచ్చి హరీష్ అన్న. హరీష్ అన్న వచ్చి పాపం కిచెన్ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. సో, కవితక్క వాళ్ళ హస్బెండ్ నంద గారు. సో, అక్కడ చూడండి ఆయన వెపన్ హోల్డ్ చేస్తున్నారు కదా! చాలా బాగుంది అదైతే. ఫుల్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. తినేమో ధృతి, చిత్ర వాళ్ళ పాప. వాయువు అంటే చాలా ఇష్టం. సో, ఆల్మోస్ట్ నైట్ అంతా అలాగా ఆడుతూ పాడుతూ ఒక నైట్ అలా స్పెండ్ అయిపోయింది. సో, ఈ వీడియో ఇంతవరకే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.